హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ అనగానే సో ఈ కేటగిరీలో మనకి చాలా పెద్ద కాంపిటీషన్ ఉంటుంది. బట్ ఈ కాంపిటీషన్లో కూడా మనకి రాజు అనేవాడు ఒక్కడే ఉంటాడు కాబట్టి వాడే మనకి టాటా నుంచి టాటా పంచ్ అనమాట. బట్ ప్రీవియస్గా మనకి కొన్ని నచ్చలేదు, ఎంత మాత్రం రాజు అయినా సరే కొన్ని అయితే మనకి నచ్చకుండా ఉంటాయి కదా, వాటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మనకి టాటా పంచ్ 2026 ఫేస్ లిఫ్ట్ అయితే తీసుకొచ్చారనమాట. కంప్లీట్గా చేంజ్ చేసి పడేశారు ప్రీవియస్తో కంపేర్ చేస్తే. జనరల్గా మనకి ఫేస్ లిఫ్ట్ అనగానే 1-2 చేంజెస్ మాత్రమే చేస్తారు, బట్ ఇక్కడ కాంపిటేటర్స్కి వణుకొచ్చేలాగా చేంజెస్ అయితే జరిగాయని చెప్పుకోవాలి. ఇంకా దీంట్లో మనకి టర్బో ఇంజిన్ కూడా యాడ్ చేశారు, 1.2 లీటర్. అసలు ఇంకా నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్ళిపోయింది. దాంతోపాటు సిఎన్జి కూడా తీసుకొచ్చేస్తారు. సో దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం ఇవాళ అయితే మాట్లాడుకోబోతున్నాం. సో ఫస్ట్ దీంట్లో మేజర్గా చూసుకున్నట్లయితే 360 డిగ్రీస్ కెమెరాస్ కానీ, సన్ రూఫ్ కానీ, మీకు 6 ఎయిర్ బ్యాగ్స్ కానీ, 1.2 లీటర్ టర్బో ఇంజిన్ కానీ, ఇలా మనకి ఎలా ఉందంటే అసలు స్టెరాయిడ్స్ తీసుకున్న వెహికల్ లాగా అయితే అనిపిస్తుంది. ప్రీవియస్ మనకి బాక్సీ కైండ్ ఆఫ్ డిజైన్ అయితే ఉండేది, బట్ ఇప్పుడు ఆ డిజైన్తో పాటుగా మనకి ఒక స్మార్ట్ లాగా అయితే అనిపిస్తుంది. లైక్ చూడడానికి మనకు ఒక ఈవీ వెహికల్ లాగా అయితే అనిపిస్తుంది అనమాట. అంటే ప్రీమియం స్టైలిష్ లుక్ అయితే యాడ్ అయింది దానికి. సో గైస్, ఈ వీడియోలో మనం 2026 టాటా పంచ్ ఫేస్ లిఫ్ట్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకోబోతున్నాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు తేజ, మీరు చూస్తున్నారు తేజ ఆటోమొబైల్. సో మన ఛానల్ ఇప్పుడే కనుక మీరు చూస్తున్నారు అనుకుంటే కింద వెంటనే మీకు సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి, బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఆటోమొబైల్ కంటెంట్ అంతా నేను మీ ముందుకు తీసుకొస్తాను. త్వరలో దీని డ్రైవ్ రివ్యూ కూడా మీ ముందుకు తీసుకురావడానికి మాక్సిమం ట్రై చేస్తాను. ఇక మనకి కొత్త పంచ్ కనుక చూస్తున్నట్లయితే మనకి స్మార్ట్ అండ్ బోల్డ్గా అయితే కనిపిస్తుంది. దీంట్లో చేంజెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే కొత్తగా మనకి పవర్ సైట్ ఎల్ఈడి ల్యాంప్స్ అయితే మనకి హెడ్ ల్యాంప్స్ ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు ఎల్ఈడి డిఆర్ఎల్స్ కూడా ఇచ్చారు. బ్యాక్ సైడ్కి వచ్చేటప్పటికి ఇన్ఫినిటీ గ్లో ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ కూడా మనకి ఇవి ఒక సిగ్నేచర్ లుక్ లాగా అయితే మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఇక మనం ఈ 2026 టాటా పంచ్ ఫేస్ లిఫ్ట్ యొక్క ప్రైజెస్ కనుక చూసుకున్నట్లయితే బేస్ వేరియంట్ మీకు 5.59 lakhs నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. మీకు టాప్ ఎండ్ వచ్చేటప్పటికి 10.54 lakhs వరకు అయితే ఉంటుంది. ఇవి మొత్తం కూడా ముంబై యొక్క ఎక్స్-షోరూమ్ ప్రైజెస్. సో మన ఆన్ రోడ్ ప్రైజెస్ అనేవి కంప్లీట్ డిఫరెంట్ అయితే ఉంటాయి. ఎందుకు ఇక్కడ ఆన్ రోడ్ ప్రైజెస్ చెప్పలేదు అంటే కంప్లీట్ మీకు మీరు చూసే స్టేట్ని బట్టి అండ్ మీరు తీసుకునే దగ్గర బట్టి మీకు కంప్లీట్గా ప్రైజెస్ అనేవి చేంజ్ అయిపోతూ ఉంటాయి. సో అందుకే ఇప్పుడు కూడా ఎక్స్-షోరూమ్ ప్రైజెస్ అనేవి చెప్తాం. ఇంకా రోడ్ స్టాండ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే టెయిల్ క్రాస్ట్ మనకి 16 inches అలై వీల్స్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అంతేకాదు 193 mm వరకు మనకి గ్రౌండ్ క్లియరెన్స్ అయితే వస్తుంది కాబట్టి కొంచెం గంభీరంగా కనిపిస్తుంది వెహికల్ అయితే మాత్రం. అంటే రోడ్ ప్రెజెన్స్ మనకి కొంచెం ప్రీవియస్తో కంపేర్ చేస్తే కొంచెం బాగుంటుందని చెప్పుకోవాలి, ఇంకా కొంచెం అగ్రెసివ్గా ఉంటుంది చెప్పాలంటే. ఇక ఇంజిన్ ఆప్షన్స్ కనుక చూసుకున్నట్లయితే 3 ఇంజిన్ ఆప్షన్స్ అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి. 1.2 లీటర్ రెవట్రాన్ ఇంజిన్ అయితే ఉంటుంది అండ్ 1.2 లీటర్ మనకి ఐసీఎన్జీ అయితే ఉంటుందన్నమాట. సో ఫస్ట్ ఇండియాలోని ట్విన్ సిలిండర్తో వస్తున్నటువంటి సిఎన్జీ వెహికల్ గా దీన్ని అయితే మనం చెప్పుకోవచ్చు. దీంతో పాటు మనకి సిఎన్జీ ఇచ్చినప్పటికీ కూడా బూట్ స్పేస్ అనేది 216 లీటర్ల వరకు మనకి బూట్ స్పేస్ అయితే ఆఫర్ చేస్తున్నారు, విచ్ ఇస్ గుడ్ థింగ్ అని చెప్పుకోవాలి. ఇక్కడ ఇంకా బాగా నచ్చే అంశం ఏంటంటే ఎవరైతే స్పీడ్ లవర్స్ ఉంటారో, నాకు మంచి పవర్ కావాలి అని అనుకుంటారో వాళ్ళకి 1.2 లీటర్ టర్బో ఇంజిన్ అయితే మనకి యాడ్ చేయడం జరిగింది. సో ఇది కూడా మనకి వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. ఇక మనం ఇంటీరియర్ అండ్ టెక్నాలజీ గురించి మాట్లాడుకున్నట్లయితే కొంచెం మనకి లగ్జరీ ఎస్యూవీ లాగా అయితే అనిపిస్తూ ఉంటుంది అనమాట. డోర్ తీసి మనం లోపలికి వెళ్ళగానే ఫస్ట్ మనము చేంజ్ ఏం గమనిస్తాము అని అంటే ఏదైతే స్టీరింగ్ వీల్ ఉందో ఇదైతే చేంజ్ అయితే గమనిస్తాం అనమాట. సో మనకి ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీలో వీళ్ళు తీసుకొస్తున్న కొత్త మోడల్స్ ఫేస్ లిఫ్ట్లు కానీ న్యూ లాంచెస్ కానీ ఏవైతే ఉన్నాయో వీటిలో ఏవైతే మనకి టాటా లోగో ఇల్యూమినేట్ లోగోతో ఇస్తున్నారో సేమ్ అదే లోగోతో మనకి ఇక్కడ కూడా కనిపిస్తుంది. ఇక్కడ మనం ఈ చేంజ్ అయితే గమనించవచ్చు. దీంతో పాటుగా మనకి 10.2 inches హెచ్డి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే కనిపిస్తూ ఉంటుంది అండ్ 7 inches డిజిటల్ క్లస్టర్ కూడా ఉంటుంది. ఇది మీకు వైర్లెస్ ఆండ్రాయిడ్ అండ్ యాపిల్ కార్ప్లేకి అయితే సపోర్ట్ చేస్తుంది. దాంతో పాటుగా మనకి వెంటిలేటెడ్ సీట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మనకి ఇంకా రాబోయేదంతా ఎండాకాలం కాబట్టి సో అలాంటి టైంలో ఇది మనకి బాగా పనికొస్తుంది. దాంతోపాటు ఎక్స్టెండెడ్ థై సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేశారు. వాయిస్ కంట్రోల్తో కూడా మనము సన్ రూఫ్ను కూడా కంట్రోల్ చేయొచ్చు. సో మనకి ఇలాంటి బడ్జెట్ సెగ్మెంట్లో ఇన్ని ఫీచర్స్ ఆఫర్ చేయడం మాత్రం ఖచ్చితంగా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఇంకా మ్యూజిక్ లవర్స్ కోసం 8 హార్మన్ కార్డ్ స్పీకర్స్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. 65 watts ఫాస్ట్ ఛార్జింగ్ కూడా వస్తుంది. దాంతోపాటు మనకి ambient లైటింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ మనకి చాలా వేరియంట్స్ అయితే ఉంటాయి కదా. సో చాలా వేరియంట్స్ ఉన్నప్పటికీ కూడా అందరి కళ్ళు బేస్ వేరియంట్ మీద మాత్రమే ఉంటాయి. సో అసలు బేస్ వేరియంట్లో ఏం ఆఫర్ చేస్తున్నారు, ఏం ఆఫర్ చేయట్లేదో చూద్దాం. సో బేస్ వేరియంట్లో కనుక చూసుకున్నట్లయితే 6 ఎయిర్ బ్యాగ్స్ మనకి స్టాండర్డ్ గానే వస్తున్నాయి. అలాగే టీపీఎంఎస్ కూడా మనకి ఆఫర్ చేస్తున్నారు, ఈఎస్పీ కూడా ఆఫర్ చేస్తున్నారు, హిల్ హోల్డ్ అసిస్ట్ కూడా మనకైతే దీంట్లో ఆఫర్ చేస్తూ ఉన్నారు అనమాట. అలాగే మనకి ఏసీ కానీ పవర్ స్టీరింగ్ కానీ ఆఫర్ చేస్తూ ఉన్నారు. ఇవి మనకి బేస్ వేరియంట్లో వస్తున్నవి. ఇక ఏం రావట్లేదు బేస్ వేరియంట్లో అని అంటే టచ్ స్క్రీన్ రావట్లేదు, రేర్ కెమెరా రావట్లేదు, స్టీరింగ్ కంట్రోల్స్ అయితే రావట్లేదు, అలై వీల్స్ అయితే రావట్లేదు. దాంతోపాటు రేర్ ఏసీ విండ్స్ కూడా మనకి దీంట్లో బేస్ వేరియంట్లు అయితే ప్రొవైడ్ చేయట్లేదు. సో బేస్ వేరియంట్ తీసుకునే వాళ్ళు వీటికైతే అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ సింపుల్ గా చెప్పాలి అంటే బేస్ వేరియంట్ అనేది ఎవరైతే నాకు సేఫ్టీ ప్రయారిటీ అని అనుకుంటారో వాళ్ళకి మాత్రమే, బట్ ఎవరైతే టెక్ ఫీచర్స్ కావాలనుకుంటారో వాళ్ళకి మాత్రం ఇది అస్సలు నచ్చదు. మరి ఇన్ని వేరియంట్లు ఉన్నాయి కదా, ఇన్ని వేరియంట్లో మాకు వాల్యూ ఫర్ మనీ వేరియంట్ ఏది అని అంటే ఇక్కడ మీకు అడ్వెంచర్ ఎస్ వేరియంట్ అని ఉంటుంది. సో మీరు ఈ వేరియంట్స్ కనుక తీసుకున్నట్లయితే మీకు
వాల్యూ ఫర్ మనీ అయితే వస్తుంది. ఎందుకు అనంటే ఇక్కడ మీకు టచ్ స్క్రీన్స్ ఆఫర్ చేస్తారు, డిజిటల్ క్లస్టర్ అయితే ఉంటుంది, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ అయితే ఉంటాయి, రేర్ కెమెరా ఉంటుంది, అండ్ మీకు బెటర్ వీల్స్ కానీ లుక్ కానీ కొంచెం బెటర్గా ఉంటాయి కంపేర్ టు మీరు ఆ మిగతా ప్రీవియస్ వేరియంట్స్తో కంపేర్ చేస్తే. సో మీరు పెడుతున్న మనీకి మీకు వాల్యూ ఫర్ మనీ అంటే మాత్రం ఖచ్చితంగా అడ్వెంచర్ ఎస్ వేరియంట్ అనేది మీకు వాల్యూ ఫర్ మనీ అవుతుంది. ఇంకా చాలా మందికి ఎక్కువ కళ్ళంతా కూడా ప్యూర్ ప్లస్ వేరియంట్ మీద అయితే ఉంటాయి. ఎందుకు అనంటే మనకి రివర్స్ కెమెరా అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి. సో ఈ రివర్స్ కెమెరా మనకి ఈ వేరియంట్ దగ్గర నుంచే బేస్గా స్టార్ట్ అవుతూ ఉంటాయి. దాంతోపాటు మీకు ఇక్కడ మ్యూజిక్ కంట్రోల్స్ కూడా వస్తాయి అండ్ స్టీరింగ్ కంట్రోల్స్ కూడా వస్తాయి. ఇక అకాంప్లిషెడ్ ఎస్ వేరియంట్ ఉంది కదా, సో అవంటే ఇక మనకి టాప్ వేరియంట్ అన్నట్టు. ఇక మనకి లెదర్ సీటింగ్ కానివ్వండి, 360 డిగ్రీస్ కెమెరాస్ కానివ్వండి, సన్ రూఫ్ కానివ్వండి, ఆ పవర్ స్టీరింగ్ కానివ్వండి, అసలు టచ్ స్క్రీన్ కానివ్వండి, అసలు ఇలా ఒకటి కాదు అన్నీ కూడా మనకి దీంట్లోనే ఒక పవర్ ప్యాకెట్గా అయితే కనిపిస్తూ ఉంటాయి. సో మీ ఫైనల్ చాయిస్ కనుక నాకు అమౌంట్ ఎక్కువ ఉంది అని అనుకుంటే మాత్రం దీని అయితే మీరు తీసుకోవచ్చు. ఇక మనం సేఫ్టీ గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. టాటాకి 6 ఎయిర్ బ్యాగ్స్ మనకి స్టాండర్డ్ గానే వస్తున్నాయి, 360 డిగ్రీస్ కెమెరాస్ కూడా ఆఫర్ చేస్తున్నారు. దీంతో పాటు 5 స్టార్ సేఫ్టీలో మనకి భారత్ ఎన్క్యాప్లో పాత పంచే మనకి 5 స్టార్ రేటింగ్ ఉంటుంది. దీని గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. ఇక మనం వీటి కాంపిటేటర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మారుతి ఫ్రాంక్స్ కానీ, హుండా ఎక్స్టర్ కానీ మనకి మేజర్ కాంపిటేటర్స్ ఇక్కడ. సో చాలా ఉన్నాయి ఇక్కడ, బట్ వీటిలో మనకి మేజర్గా ఇవే ఎక్కువ గట్టి పోటీ అయితే ఇస్తూ ఉంటాయి. బట్ ఇప్పుడు వచ్చిన ఫేస్ లిఫ్ట్ ఏదైతే ఉందో కంప్లీట్గా వీటిని తొక్కి పడేసిందని చెప్పుకోవాలి. ఇక మనం ఈ టాటా పంచ్ యొక్క ఏ వేరియంట్ ఎంత ప్రైస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది, ఏ వేరియంట్ దగ్గర మాన్యువల్ ఉన్నాయి, ఏ వేరియంట్ దగ్గర ఆటోమేటిక్ ఉన్నాయి, ఇవన్నీ చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే చూడొచ్చు. మీకు స్మార్ట్ వేరియంట్ 5.59 lakhs నుంచి అయితే స్టార్ట్ అవుతూ ఉంటుంది. అదే మీకు పెట్రోల్ వేరియంట్ వచ్చేటప్పటికి మనకి ప్యూర్ ప్లస్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ అవుతూ ఉంటుంది. 7.54 lakhs అనమాట ఎక్స్షోరూమ్ ప్రైస్. అదే మీరు సిఎన్జి వేరియంట్ కనుక చూసుకున్నట్లయితే స్మార్ట్ వేరియంట్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది, అది 6.69 lakhs దగ్గర నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అదే మీరు సిఎన్జి వచ్చేటప్పటికి ఆటోమేటిక్ వేరియంట్ కనుక చూసుకున్నట్లయితే 8.54 lakhs నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. మాన్యువల్ వచ్చేటప్పటికి 6.69 lakhs నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అదే మీరు టర్బో మాన్యువల్ కనుక చూసుకున్నట్లయితే అడ్వెంచర్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది, 8.29 lakhs నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. అక్కడ మీకు 2 మోడల్స్ అయితే కనిపిస్తాయి. అకాంప్లిషెడ్ ప్లస్ అయితే ఉంటుంది, 9.79 lakhs అయితే ఉంటుందన్నమాట. ఇది టాప్ వేరియంట్ ప్రైస్, ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్తో వస్తుంది. అదే మీరు సిఎన్జిలో కనుక చూసుకున్నట్లయితే ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లో అకాంప్లిషెడ్ ప్లస్ అనేది మీకు ప్లస్ ఎస్ వేరియంట్ అయితే ఉంటుంది కదా, ఇది మనకి 10,54,000 అయితే ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా మీకు ఎక్స్షోరూమ్ ప్రైజెస్, అంటే మీకు టాప్ ప్రైజు సిఎన్జి దగ్గర మాత్రమే ఇక్కడ ఎండ్ అవుతున్నట్టు మనకి క్లియర్గా అయితే తెలుస్తుంది. ఫైనల్గా టాటా పంచ్ అయితే ఈ సెగ్మెంట్లో ఒక అప్డేట్ మాత్రమే తీసుకురాలేదు, ఒక బెంచ్ మార్క్నే క్రియేట్ చేసిందని అయితే చెప్పుకోవాలి. సో ఈ లేటెస్ట్ 2026 టాటా పంచ్ ఫేస్ లిఫ్ట్ మీద మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి.